అందరికీ నమస్కారం. ప్రపంచం అనేది మహానాటకాల వేదిక. ఇందాటి వీడియోలో చెప్పాను కదా, ఒక్క మన దేశం తప్ప మిగతా ప్రపంచం అంతా కూడా, మిగతా దేశాలన్నీ కూడా ప్రపంచాన్ని వాళ్ళ అవసరాల కోణం నుంచి, వాళ్ళ ఉద్దేశాల కోణం నుంచి మాత్రమే చూస్తూ ఉంటాయి. ఒక్క మనం మాత్రమే ప్రపంచం అంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి, ప్రపంచం అంతా శాంతితో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. అందుకే మన ఎవరు కూడా ఏలెత్తి చూపడానికి వెనకాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇరాన్కి మనకి ఉన్న తేడా చూడండి. ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఎందుకు యుద్ధం చేస్తున్నాయి? ఇరాను అణ్వాయుధాలు తయారు చేస్తుంది, అణు పరీక్షలు నిర్వహిస్తుంది అనే కారణాన్ని చూపిస్తూ కదా. మనం కూడా అణు పరీక్షలు చేసాం, అణ్వాయుధాలు తయారు చేసుకున్నాం. కానీ మన ఏ దేశం ఆపలేకపోయింది. ఎందుకు అంటే దానికి కారణాలు చెప్తూ వస్తా. ముందుగా అసలు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోఖ్రాన్లో మొట్టమొదటిగా అణు పరీక్షలు నిర్వహించాం. ఆమెను ఉక్కు మహిళ అంటారు కదా, ఆవిడకి ఉక్కు మహిళ అని పేరు పెట్టింది కూడా వాజ్పేయి గారు. బీజేపీకి సంబంధించిన వాజ్పేయి గారు మన ప్రధానిగా ఉన్నప్పుడు ఆమెను ఉక్కు మహిళ అంటే సంబోధించారు ఇందిరాగాంధీ గారిని. ఆ ఉక్కు మహిళ అనబడేటువంటి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోఖ్రాన్లో రష్యా సహకారంతో మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు స్టార్ట్ చేశారు. అణు పరీక్షలు మనం చేస్తున్నామన్న విషయాన్ని అప్పుడు అమెరికా, యూరప్ గమనించి మనకి వార్నింగ్స్ ఇచ్చారు. మీరు నిర్వహించేటువంటి అణు పరీక్షలు ప్రపంచ శాంతికి హానికరం, మీరు అర్జెంటుగా ఆపకపోతే మీ మీద అనేక ఆంక్షలు పెట్టాల్సి వచ్చిందని మనకి వార్నింగ్స్ ఇచ్చారు. సరే, వార్నింగ్స్కి మనం కొంత తలగ్గాల్సి వచ్చింది. మొత్తానికి అణు పరీక్షలు మనం ఆఫ్ చేసాం. అణు పరీక్షలు ఆఫ్ చేసినప్పటికీ కూడా అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు మన మీద అనేక రకాల ఆంక్షలు పెడుతూ వచ్చారు. తర్వాత అవి తీసేస్తూ వచ్చారు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవి కూడా తర్వాత అణు పరీక్షలు నిర్వహించలేకపోయాయి. తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు, తర్వాత వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు ఇవేవి కూడా అమెరికాని లేదా యూరప్ని ఎదిరించి అణు పరీక్షలు స్టార్ట్ చేయలే. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అబ్దుల్ కలాం గారిని పిలిపించి గతంలో అణు పరీక్షలు ఎలా జరిగాయి, అవి ముగిసే నాటికి వాడి పరిస్థితి ఏంటి, ఇప్పుడు రాబోయే కాలంలో అణు పరీక్షలు చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్న దాని మీద అబ్దుల్ కలాం గారిని అడగటం. అబ్దుల్ కలాం గారు పరిశోధన చేసి మనం మన సామర్థ్యంతోనే, మన సాంకేతిక పరిజ్ఞానంతోనే, ఎవరి సహాయం లేకుండా, ఎవరికి తెలవకుండా అణు పరీక్షలు చేద్దామని చెప్పేసి వాజ్పేయి గారి ప్రభుత్వానికి సూచన చేయటం, వాజ్పేయి గారు దానికి అంగీకరించటం, మొత్తానికి ఎవరికీ తెలియకుండా, ప్రపంచానికి తెలియకుండా, ఇంకెవరి సహకారం లేకుండా సొంత ఐడియాలతోటి అణు పరీక్షలు మనం స్టార్ట్ చేసాం. సొంత సామర్థ్యం, సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అణు పరీక్షలు స్టార్ట్ చేసాం. అది నిజానికి మనం అణు పరీక్షలు చేస్తున్న విషయాన్ని అమెరికా గూఢాచార సంస్థ సిఐఏ కానీ, లేదు ఇజ్రాయెల్ చాలా గొప్ప గూఢాచార సంస్థ అనుకునేటువంటి మొసాద్ కానీ ఇవేవి కనిపెట్టలేకపోయాయి. ప్రపంచం కనిపెట్టలేకపోయింది. ప్రపంచంలో అంటే ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ ఇంత లేకపోయినా అప్పటికీ సిఐఏ అమెరికాకు ఉంది, మొసాద్ ఇజ్రాయెల్కు ఉంది, ఇవేవి కూడా కనిపెట్టలేకపోయాయి. చివరికి 2 పరీక్షలు అయిపోయిన తర్వాత మొత్తం 6 అణు పరీక్షలు జరగాలి అణు సామర్థ్యం కావాలంటే. 6 పరీక్షల్లో దాదాపు 1 ఇందిరాగాంధీ గారు కంప్లీట్ చేశారు, 2 వాజ్పేయి గారు కంప్లీట్ చేసిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రపంచానికి తెలిసింది మనం అణు పరీక్షలు నిర్వహిస్తున్నాం, అణు సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నాం, అణుబాంబుల తయారీలో భారతదేశం నిమగ్నమై ఉంది అనేటువంటి విషయం అప్పుడు ప్రపంచానికి తెలిసింది. ఏది వాజ్పేయి గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత మీడియా ద్వారా అమెరికా కానీ యూరప్ కానీ తెలుసుకున్నాయి. అప్పుడు కూడా మన మీద ఒత్తిడి తీసుకొచ్చినాయి. కానీ అప్పుడు మన వాజ్పేయి గారు చాలా క్లియర్గా ప్రపంచానికి చెప్పారు. ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మరీ చెప్పొచ్చారు, మేమెందుకు అణు పరీక్షలు నిర్వహిస్తున్నాం, మాకెందుకు అణుబాంబులు అని చాలా క్లియర్గా మన పాయింట్ ఆఫ్ వ్యూని ప్రపంచానికి అర్థమయ్యేలా వివరించి వచ్చారు. మా పక్కనే చైనా ఉంది, దాంతో మా గొడవలు ఉన్నాయి. మా పక్కనే పాకిస్తాన్ ఉంది, అది కూడా అణు పరీక్షలు చేస్తుంది, దానికి అమెరికా సపోర్ట్ చేస్తూనే ఉంది, అమెరికా ఫండింగ్ చేస్తూనే ఉంది. మరి వాళ్ళు అణు సామర్థ్యం కలిగి ఉన్న తర్వాత, మాకు వాళ్ళతో శత్రుత్వం ఉన్న తర్వాత, మాకు అణు సామర్థ్యం లేకపోతే మా సెక్యూరిటీకి ఇబ్బంది. అదే క్రమంలో ప్రపంచ శాంతికి మా వల్ల విఘాతం రాదు. మా చరిత్ర చూసుకోండి, మేము ఎవరి మీద అణుబాంబు వేయం, మా మీద వేస్తే తప్ప మేము ఎవరితోనూ గొడవలకు పోం, మా మీద ఎవరైనా గొడవలకు వస్తే తప్ప. మేము తీవ్రవాదులకి పూర్తిగా వ్యతిరేకం. మా కాడ తీవ్రవాదం ఉండదు, ఇంకోరి మీద గొడవలకు పోవటం ఉండదు, ఇంకోరి మీద మేము అణుబాంబు వేయటం ఎప్పటికీ ఉండదు. ఒకవేళ ఎవరైనా మా మీద గొడవకు వస్తేనో, ఎవరైనా అనుభవం మా మీద వేస్తేనో మేము రివర్స్లో స్పందించడం తప్ప మేము శాంతికి కట్టుబడి ఉండే దేశం అని చెప్పారు. మన చరిత్ర కూడా అదే. అయితే మనం చెప్పింది అమెరికా కూడా అర్థమయ్యేలా చెప్పగలిగాం. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అమెరికాకు కూడా అర్థమయ్యేలా, యూరప్కి కూడా అర్థమయ్యేలా చెప్పగలిగాం. ఎందుకంటే అమెరికాకి, యూరప్కి చైనా కొంత శత్రువు, అమెరికాకి ప్రధానంగా చైనా శత్రువు. సో చైనా నిజంగానే అణ్వాయుధాలు కలిగి ఉంది. ఆ చైనాతో ముప్పు అన్న విషయాన్ని అమెరికా కన్వే చేయడం ఫలితంగా అమెరికా కూడా మన అణు పరీక్షను ఆపలేకపోయింది.
యూరప్ కూడా ఆపలేకపోయింది. మిగతా 3 అణు పరీక్షలు కూడా వాజ్పేయి గారు క్రమంగా కంప్లీట్ చేయగలిగారు. తర్వాత కాలంలో ఏ అమెరికా అయితే మన న్యూక్లియర్ ఎగ్జామినేషన్ని అపోజ్ చేసిందో అదే అమెరికా మన దేశంతో న్యూక్లియర్ డీల్కి వచ్చింది, అంటే అణు ఒప్పందానికి వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అణు ఒప్పందానికి వచ్చింది. దాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించడం, యూపీఏ ప్రభుత్వాన్ని వదిలి కమ్యూనిస్టులు బయటికి రావడం, ఈ చరిత్రంతో మీకు గుర్తుంది కదా. అది కొద్దిగా డిఫరెంట్ డీల్ అనుకోండి. మొత్తానికి మన అణు పరీక్షను వ్యతిరేకించినటువంటి అమెరికానే మనతో అణు ఒప్పందానికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత అణు సామర్థ్యాన్ని పెంచుకునే విషయం కావచ్చు, ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకునే విషయం కూడా చాలా స్పీడ్గా వెళుతున్నారు. ఇప్పుడు కొంత రష్యా సహకారాన్ని కూడా తీసుకుంటూ ఆయుధ సామర్థ్యాన్ని మాత్రం విపరీతంగా పెంచుకుంటున్నారండి. నిజానికి ఇప్పుడు చూడండి పాకిస్తాను అమెరికా ఆయుధాలు, చైనా ఆయుధాలు పట్టుకొని మన మీద యుద్ధానికి వచ్చింది. కానీ మనం రష్యా టెక్నాలజీతో సొంతంగా తయారు చేసుకున్న ఆయుధాలతో వాటిని తిప్పుకొట్టాం. అది మన పౌరం. అంటే ఒకటేంటంటే మనం అణు పరీక్షలు నిర్వహిస్తున్న విషయంలో మన పాయింట్ ఆఫ్ వ్యూని ప్రపంచానికి చాలా క్లియర్గా చెప్పగలిగాం. అందుకే ప్రపంచం మన అణు పరీక్షని కానీ అణుశక్తిని కానీ అడ్డుకోలేకపోయింది. భారతదేశానికి ఉండేటువంటి విలువ వేరు, భారతదేశం నాయకత్వానికి ఉండేటువంటి పటిమ వేరు. అందుకని అందరూ మన లైక్ చేస్తారు. ఇప్పుడు చూడండి, యుద్ధం జరుగుతున్నటువంటి ఇరాను, ఇజ్రాయిల్, ఈ 2 దేశాలు రెస్పెక్ట్ ఇచ్చే దేశం భారతదేశం. అంతకుముందు యుద్ధం జరుగుతున్నటువంటి రష్యా, ఉక్రెయిన్ కూడా రష్యా మనతో మాట్లాడేది, ఉక్రెయిన్ మనతో మాట్లాడేది. అందరూ రెస్పెక్ట్ ఇచ్చే దేశం అంది. ఎందుకంటే మన వల్ల ఎవరికి ముప్పు ఉండదు అనేది మన చరిత్ర. కాబట్టి అందరినీ ఒప్పించుకొని అణు సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశంగా భారతదేశం తయారైంది. అత్యాధునిక ఆయుధ సామాగ్రిని కూడా ఈరోజు భారతదేశం కలిగి ఉంది.